ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జేల చెరువు గ్రామంలో అర్ధరాత్రి వర్ష బీభత్సం సృష్టించింది. రాత్రి సుమారు 3 గంటల పాటు విరామం లేకుండా వర్షం కురవడంతో గ్రామంలోని పెద్ద చెరువుకు భారీగా వరద నీరు చేరింది. చెరువు సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరడంతో సామాగ్రి తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద జలయవా చెరువుకు వస్తుండటంతో కట్ట తెగే అవకాశం ఉందని ఇరిగేషన్, పంచాయతీ అధికారులు అలుగు సమీపంలోనూ కట్టకు గండిపెట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. 2 చెరువుల అలుగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 100 ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఖమ్మం మున్నేరు వాగుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. సత్తుపల్లి, జేవిఆర్, ఓసీ సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా భద్రాచలం, గోదావరికి వరద వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. అందరూ విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూమ్స్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, జేల చెరువుకు గండిపడినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గత 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అండి. ఏదైనా అత్యవసరం అయితే కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సత్తుపల్లి, జేవేరు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ప్రాంతంలో జేల చెరువు గ్రామంలో అర్ధరాత్రి రాత్రి సమయంలో 3 గంటల పాటు నాన్స్టాప్గా వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి జేల చెరువుకి వరద పోటెత్తింది. దీంతో అక్కడ అలుగు పారుతుందో పక్కన ఉన్నటువంటి కాలనీలో పూర్తిగా 40 ఇళ్ళైతే నీట మునిగిన పరిస్థితి. అర్ధరాత్రి తత్పరిణామానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే బిక్కుమండి గడిపిన పరిస్థితి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా, ఇటు బియ్యంతో పాటు అన్ని వస్తువులు, బట్టలతో కట్టుబట్టలు పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకు తమకు న్యాయం కావాలని కూడా అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఈ 2 రోజుల పాటు మరీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులతో పాటు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీ శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి చెరువుకి గండి కొట్టి అక్కడ ఉన్నటువంటి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో కొంత ప్రమాదం అయితే తప్పింది. అయితే ఆ వరద నీటి పోటెత్తుందో అక్కడ ఉన్నటువంటి సుమారు 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లని ఇటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదైనప్పటికీ వరంగల్ కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ వచ్చేటువంటి వరద నీరు ఇటు మున్నేరు వాగుకి అయితే పోటెచ్చే అవకాశం అయితే కనపడుతుంది. గతంలో చూసుకోవచ్చు, అక్కడ మున్నేరు వాగు వలన సమీప పరిసర ప్రాంతాలు కూడా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో భారీ నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంతో అప్రమత్తమయ్యారు. అయితే అధికారులకు సెలవులు రద్దు చేసిన పరిస్థితి ఉంది. అందరూ అధికారులు ఫీల్డ్ అయితే ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఒరిస్సా ఎగువన ఉన్నటువంటి ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురిసే వర్షానికి కూడా
వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి భద్రాచలం కూడా వరద నీరు పోటెత్తే అవకాశం కనబడుతుంది. ఇటు ఆగస్టు నెలలో భారీ ఎత్తున వరద అయితే వచ్చే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. గాలి పేరుకు కూడా వరద నీరు పోటెత్తుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. Nick, ni mo yan mga kalimutan kasi